నమస్తే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు కజ్జికాయలు చేస్తున్నా అండి. దానికోసం అయితే ఇలా కొంచెం మైదా పిండిని తీసుకున్నాను. జస్ట్ కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ని అయితే వేడి చేసి వేసుకుంటున్నానండి. కొంచెం అంటే కొంచెమే, ఒక 4 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. ఇప్పుడు స్పూన్తో మంచిగా వేడివేడిగా ఉన్నప్పుడు చేయబెట్టకండి. ఇలా స్పూన్తో మంచిగా ఉప్పు, ఆయిల్ మొత్తం పిండికి పట్టించి ఇప్పుడు వాటర్ పోసుకొని మనకి పూరికి ఎలా అయితే ఉంటుందో అలా పిండి అయితే కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా అయితే పిండిని కలుపుకొని ఒక గంట సేపు అయితే నాననివ్వాలండి. పిండి అనేది ఇలా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసి పైన తడి ఆరిపోకుండా మనం పెట్టేసి దీని మీద మూత పెట్టి ఒక 1 అవర్ అయితే నాననివ్వాలి. అంతలోకి పూరికి కావాల్సిన మనం పిండిని అయితే లోపల పూర్ణాన్ని అయితే రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు పూర్ణం కోసం అయితే నేను 1 కప్పు పల్లీలు వేసుకుంటున్నా అండి. 1 కప్పు పల్లీలకి మళ్ళీ 1 కప్పు పుట్నాలు కూడా వేసుకొని 2 కప్పుల బెల్లం అయితే తురిమి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే పల్లీని సిమ్లో పెట్టి మంచిగా వేపుకోవాలి. నమస్తే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పుట్నాల పప్పుతో ఇది మురుకులు అయితే చేస్తున్నా అండి. దానికోసం అయితే ఇలా 1 కప్పు అయితే బాగా మిక్సీ పట్టుకోవాలి, మెత్తటి పేస్ట్ లాగా. మనకి పుట్నాలు అనేది బ్లడ్కి చాలా మంచిదండి. ఎవరికైనా హెచ్బి లెవెల్ తక్కువ ఉంటే కూడా డైలీ కొద్దిగా పుట్నాలను తీసుకుంటే చాలా మంచిది. నేను అందుకని ఓన్లీ పుట్నాలతో అయితే ఈరోజు చేస్తున్నా అండి. ఇప్పుడు 1 కప్పు పల్లీలకి 1 కప్పు అయితే పుట్నాలు తీసుకున్నానండి. ఒక 10-15 జీడిపప్పులు కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఇది మనం పిల్లల కోసం స్నాక్స్ లాగా, అంటే జీడిపప్పు అనేది మనకి హెల్త్కి మంచిది కాబట్టి ఇలా నేను కొంచెం కాజుని అయితే వేసుకొని ఒక 2-3 ఇలాచి వేసుకొని ఇప్పుడు మెత్తగా పేస్ట్ అది పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా పూర్ణం అయితే రెడీ చేసుకున్నా అండి. దీంట్లో పల్లీలు, పుట్నాలు, కొంచెం కొబ్బరి, బెల్లం. పల్లీలు 1 కప్పు, పుట్నాలు 1 కప్పు, కొంచెం 1/2 కప్పు కొబ్బరి, 2-3 ఇలాచి, బెల్లం అయితే 2.5 తీసుకున్నా అండి. ఇలా అన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. అన్ని మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇది మనమైతే 1 అవర్ ముందు బాగా నానబెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న కజ్జికాయలు లాగా చేసుకొని, నా దగ్గర అయితే ఇలా తవ్వలు ఇవి ఉన్నాయండి కజ్జికాయలు చేసేటివి. ఇప్పుడు దీంతో అయితే నేను కజ్జికాయలని ప్రిపేర్ చేసుకొని చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టుకొని కొంచెం వాటర్ని తడుపుకోవాలండి. మనకి వాటర్ తడుపుకుంటే ఇది ఓడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం దీంతో చిన్నగా ఫోల్డ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చిందండి. ఇలా అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి. అన్ని ఒక్కొక్కటి రెడీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్కటే మనం టర్న్ చేసుకొని మంచిగా కాల్చుకోవాలండి 2 వైపులా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.